సోమ్ సరోవర్ అడవి తన యొక్క అందం మరియు అక్కడ జీవిస్తున్న జంతువుల వల్ల ప్రసిద్ధి చెందింది. ఆ జంతువుల్లోనే ఒక మోంటు ఏనుగు ఉండేది. తను అందరికన్నా తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు. జంతువులన్నీ దాన్ని చాలా పొగిడేవి. కాని చోటు జింకకి కడుపు మంట ఎందుకో తెలీదు. ఒకరోజు మోంటు ఏనుగు కూర్చొని జంతువులతో పాటు మాట్లాడుతూ ఉంది. అప్పుడు చోటు జింక ఇలా అంటుంది. మోంటూ ఏనుగు, నేను నీ యొక్క ధైర్యానికి ఇంకా తెలివికి ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నా. నువ్వు సిద్ధమేనా? ఏ రకమైన టెస్ట్ అది? అడవికి పడమరలో ఒక నల్లటి గుహ ఉంది. దాంట్లో ఒక భూతం ఉంటుంది. ఒకవేళ ఏదైనా జంతువు రాత్రి వేళ అటువైపుగా వెళ్ళిందంటే అది ఇక వాళ్ళ దగ్గర నుంచి మొత్తం లాగేసుకుంటుంది. నువ్వు ఒకవేళ దాంతో గొడవపడి దాన్ని పారిపోయేలా చేసావంటే అప్పుడు నేను నిన్ను గౌరవిస్తాను. అందరికీ తెలిసిందే, మోంటూ ఏనుగు లాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. దీన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు ఎలుగు, నేను అక్కడికి ఖచ్చితంగా వెళతాను. నాకు నా మీద నమ్మకం ఉంది. అది ఏమో ఆలోచించి బాతు దగ్గర నుంచి ఒక గుడ్డు అడిగింది. అది బాతు ఇచ్చిన గుడ్డుని ఒక సంచిలోకి పెట్టుకుని ఆ సంచిని కడుపుకి కట్టుకుంది. ఖాళీ గుహ వైపు వెళ్తుంది. అది ఆ గుహ దగ్గరికి వెళ్ళిందో లేదో అప్పుడు ఎవరో నవ్వే శబ్దం వినిపించింది. అప్పుడు ఆ భూతం తన దగ్గరికొచ్చింది. చూడ్డానికి అది ఒక కోతి అస్థిపంజరంలాగా కనబడుతుంది. దాన్ని వేరే ఏ జంతువైనా చూసుంటే అది చాలా భయపడేది. కాని మోంటూ దాన్ని చూసి కొంచెం కూడా భయపడలేదు. నీ దగ్గర ఏదైతే ఉందో అంతా వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వా నల్లటి గుహ భూతమా? ఎముకల గూళ్ళో ఉన్న నువ్వా? నేనొక భూతాన్ని, నన్ను చూస్తే నీకు భయం వేయడం లేదా? కొంచెం కూడా భయం అనిపించట్లా. పైగా నాకు అనిపిస్తోంది నువ్వు నాతో పోరాడడానికి కూడా పనికిరావు. నేను నీతో పోరాడగలను, ఇంకా ఓడించేయగలను కూడా. సరే అయితే పోరాడు మరి. కానీ దానికంటే ముందు నువ్వు నాకు ప్రూవ్ చేయాలి నువ్వు నాతో పోరాడే యోగ్యత ఉందా అని. చెప్పైతే ఏం చేయాలో? అది వినిన మోంటూ ఏనుగు కింద నుంచి ఒక గట్టి రాయిని తీసి దాని చేతికి ఇచ్చింది. ఒకవేళ నీ ఎముకల్లో బలం ఉంటే మరి నువ్వు ఈ రాయిని నీ రెండు చేతుల మధ్య ఉంచి విరక్కొట్టు. ఇందులోంచి తెలుపు పసుపు లిక్విడ్ వస్తుంది. అరే, రాళ్ల నుంచి ఎప్పుడైనా లిక్విడ్ వస్తుందా? వస్తుంది మరి. దాన్ని గనక విరక్కొట్టేవాడు యోగ్యుడైతే. అది విని దెయ్యం ఆ రాయిని రెండు చేతుల మధ్య పెట్టి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. కానీ అది సాధించలేకపోయింది. తా, నీ వల్ల కాదులేక. అలా అని దెయ్యం చేతిలో నుంచి ఆ రాయి తీసుకుంది. అయితే మరి ఇప్పుడు నువ్వు పగలగొట్టు. మోంటూ హాతీ అది చూడకుండా ఉన్న సమయం చూసి ఆ రాయిని పక్కకి పారేస్తుంది. మరియు దాని సంచిలో ఉన్న బాతుగుడ్డుని బయటికి తీస్తుంది. ఇటు చూడు, ఇప్పుడు నా బలాన్ని. దానిని తన చేతుల మధ్య పెట్టుకుని ఆ గుడ్డు పగిలిన శబ్దం వస్తుంది. మరియు దాని లోపల నుంచి యోక్ బయటికొచ్చి పడుతుంది. అది చూసిన దయ్యం చాలా ఆశ్చర్యపోతుంది. చూసావుగా నా శక్తి? ఆ రాయిని నేను నా చేతుల మధ్యలో ఉంచుకొని ఏ విధంగా పిండి చేశానో చూసావా? అది చూసిన భూతం కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దానికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఎలా చేసింది అన్నది. ఇప్పుడిక ఇది అర్థమైందిగా, నీకు నాతో పోరాడే అర్హత లేదు. ఇప్పుడు ఈ గుహని వదిలిపెట్టి నోరు మూసుకొని పారిపో. మాంటో గారు, నన్ను కనీసం ఈ రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి. ఇంకా మీరు కూడా ఇక్కడే ఉండండి. ఉదయం కాగానే నేను మీ ముందే ఈ గుహని వదిలిపెట్టి ఎప్పటికి వెళ్ళిపోతాను. మోంటూ ఏనుగు తను చెప్పిన దానికి సరే అని అక్కడే ఉంటాను అని అంగీకరిస్తుంది. రాత్రి పడుకునే సమయంలో భూతం ఏనుగుకి ఒక దిండిచ్చి ఇలా అంటుంది. మాంటో గారు, మీరు ఈ దుప్పటి ముసుగేసుకుని పడుకోండి, లేదంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. అది విని మోంటూ దాని దగ్గర నుంచి దిండు తీసుకుంటుంది. మరియు భూతం మంచం మీద బెడ్షీట్ కప్పుకుని పడుకుంది. మోంటూ ఏనుగు ఆలోచిస్తుంది. ఇది తనే స్వయంగా నన్ను ఇక్కడ ఉండమంది.
పైగా పడుకోవడానికి దుప్పటి కూడా ఇచ్చింది. అంటే ఇందులో ఏదో మతలబు ఉంది. అలా ఆలోచించి ఏనుగు తన యొక్క మంచం మీద కొన్ని ఆకులు వేస్తుంది మరియు దాని మీద తన దగ్గరున్న బెడ్షీట్ని కొప్పింది. చూడ్డానికి ఆ మంచం మీద ఏనుగే పడుకుందేమో అని అనిపించేది మరియు అది ఒక మూలకి వెళ్లి దాక్కుంటుంది. చాలాసేపయ్యాక భూతం లేస్తుంది. తన దగ్గరే ఉన్న ఒక పెద్ద కట్టెను తీసుకుంటుంది మరియు మోంటు యొక్క మంచం దగ్గరికి వెళ్తుంది. అది దిండు ఉన్న చోటు ఏనుగు యొక్క తల అని అనుకుంటుంది. దాని యొక్క పూర్తి స్ట్రెంగ్త్ ఉపయోగించి కొడుతుంది. ఇవన్నీ మోంటు ఏనుగు దాక్కుని చూస్తూ ఉంటుంది. ఓహో, అయితే ఇది నేను నిద్రపోయేటప్పుడు చంపాలని ప్లాన్ చేసుకుని ఉందా? ఇంత గట్టిగా కర్రతో కొట్టాను, అయినా ఒక్కసారి కూడా అరవలేదు. బహుశా మూర్చపోయి ఉంటుంది. అలా అని అది అదే చోటు 4-5 దెబ్బలు మళ్ళీ కొడుతుంది. చచ్చిపోయినట్టుంది. ఇక ఉదయం నిద్ర లేచాక బయటపడేస్తా. ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటా. అది వెళ్ళి తన మంచం మీద పడుకుంటుంది. అది పడుకున్న వెంటనే మోంటు కూడా తన యొక్క మంచం దగ్గరికి వెళ్లి ఆకులన్నీ కిందకి తోసేసి అది కూడా బాగా పడుకుంటుంది. ఉదయం భూతం లేచిన వెంటనే మోంటు ఏనుగు పడుకున్న చోటుకి వెళ్తుంది. అది ఆ బెడ్షీట్ ని తీసేసి చూడాలని అనుకుంటుంది. అప్పుడు కరెక్ట్గా ఏనుగు లేస్తుంది. మోంటీ గారు, మీరు బాగానే ఉన్నారుగా? మీకు నిద్ర బాగా పట్టిందా? ఓ, చాలా బాగా నిద్ర వచ్చింది. కానీ ఒక్క ఎలుక నన్ను ఇబ్బంది పెడుతోంది. ఏంటి? అరే, నేను నిద్రపోయేప్పుడు ఏదో ఒక ఎలుక నా మొహం మీదే తిరుగాడుతున్నట్టు అనిపించింది. దుప్పటి మొహం మీదే ఉంది. అందుకే నేను కూడా దాన్ని తీసి చూడలా. కానీ నిద్ర చాలా బాగా పట్టింది. అలా ఆలోచించి భూతం చాలా భయపడి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా అక్కడి నుంచి పరిగెత్తుతుంది. మోంటు హాతీ చూస్తుంది ఆ గుహ లోపల బంగారు నాణ్యాలు చాలా ఉన్నాయి. ఆ భూతం ఇవన్నీ జంతువుల దగ్గర నుంచి దొంగలించినవి. ఆ బంగారు నాణ్యాలన్నీ దాంతో పాటు తీసుకుని అడవికి తిరిగి వెళ్లి ఆ నాణ్యాలన్నీ అందరికీ పంచుతుంది. చోటు జింక ఇవన్నీ చూసి ఇంకా చాలా కడుపు మంట పడుతుంది. కానీ ఇప్పుడు అది ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేదు. ఈ విధానంగా మోంటు ఏనుగు ఇంకా చాలా ప్రసిద్ధి అయ్యింది. ఇప్పుడు జంతువులన్నీ మునుపటి కంటే ఎక్కువ మర్యాదిస్తున్నాయి.